కలువరి బలిది ఉదమార పూజితును రండి ఉదమార పూజితును. హోలీ క్రాస్ పరిశుద్ధ శిలువ దేవాలయ వార్షికోత్సవము, అదేవిధముగా దానికంటే మన యొక్క మరియ తల్లి ఫాతిమా మాత పండుగకు వేంచేసి వచ్చినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, మహాఘనత వహించిన శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారికి మన జాలుపూడి విచారణ తరపున ఆహ్వానాన్ని తెలుపుకుంటూ అందరు కూడా ఒకసారి గట్టిగా తప్పుడు కొడదాం. వెల్కమ్ యువర్ లార్డ్షిప్. తండ్రి గారికి అనేకమైన పనులు ఉన్నవి, అయినప్పుడు కూడా ఈ వారంలో 3 రోజులు మన విచారణను సందర్శించటము మనకెంతో అదృష్టకరము, ఆశీర్వాదకరము. తండ్రి గారిని ఈరోజు ఈ దివ్య పూజా బలిలో మన జాలుపూడి విచారణలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయమని చెప్పి ఆహ్వానిస్తూ, మరియు మోజెస్ ఫాదర్ గారు, మిగతా ఫాదర్ గారు కూడా ఆహ్వానిస్తూ ఒకసారి గట్టిగా తప్పుడు కొట్టండి. వెల్కమ్ ఫాదర్స్. ఇప్పుడు తండ్రి గారిని మనందరి గురించి ఈ దివ్య పూజలు సమర్పించమని ఆహ్వానిస్తూ ఉన్నాము. గాను పరిశుద్ధ శిలువ దేవాలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న మనందరినీ ఈ పాస్కా కాలపు ఆదివారం రోజున దీవించమని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పాస్కా కాలపు ఆదివారం రోజున దేవుడు మనందరినీ రక్షించవలేనని, ఆనందంతో నింపవలేనను, ఆత్మీయ జ్ఞానము కలిగి జీవించమని ఆహ్వానిస్తున్నాడు. అందుకు సిద్ధంగా ఉన్నామని దేవునికి మాట పట్టిస్తూ మరొక్కసారి తలలు వంచి తెలిసి తెలియకట్టుకున్న పాపాలకై క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. పాపిని యేసుదేవా, నీ దోషిని యేసు రాజా. ఇది నా గొప్ప తప్పయా, పాపిని యేసుదేవా, నీ దోషిని యేసు రాజా. మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. నటుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, ఇతడైన సర్వేశ్వరుని మహిమలో, పితతో పవిత్రాత్మతో ఏకమే. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష రోజున హృదయ భక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము. ఉత్సవములందు మేము స్మరించుకొనుచు పరమ సత్యమును మా జీవితములో నిత్యము ఆచరించుదముగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 17వ వచనం వరకు. పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారి పవిత్రాత్మను పొందిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 17వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు, 14వ వచనం నుండి 17వ వచనం వరకు. ఆ దినములలో పిలుపు సమరియా నగరమునకు పోయి క్రీస్తును గూర్చి అచటి ప్రజలకు ప్రకటించుచుండెను. ప్రజా సమూహములు పిలుపు బోధించు విషయములను శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కనులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరచుచు బయటకు వచ్చెను. పక్షవాతి రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ నగరములోని జనులు ఎంతో సంతోషించిరి. సమరియలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించరని యెరూషలేము నందలి అపోస్తలులు విని పేతురును యోహానును ఆ ప్రజల వద్దకు పంపిరి. వారు అక్కడకు చేరుకుని ఆ విశ్వాసులు పవిత్రాత్మను పొందినట్లుగా ప్రార్థించిరి. ఏలైనా అప్పటికి ఇంకను వారిలో ఎవరి మీదకి పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభువైన యేసు నామమున వారు జ్ఞానస్నానమును మాత్రమే పొందియుండిరి. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. ఇది ప్రభువాకు. భక్తి కీర్తన. అందరూ సకల జనులారా సకల జనులారా ఆనందముతో ఆనందముతో ప్రభువును స్తుతింపుడు. ప్రభువుని స్తుతింపుడు. సకల జనులారా ఆనందముతో ప్రభువును స్తుతింపుడు. కీర్తనలు పాడి అతని దివ్యనామము మహిమపరుపుడు. మీ స్థుతులతో అతనికి కీర్తిని ఆపదింపుడు. నీ కార్యములు అద్భుతమైనవి. అందరూ సకల జనులారా సకల జనులారా ఆనందముతో ఆనందముతో ప్రభువును స్తుతింపుడు. ప్రభువుని స్తుతింపుడు. నీ మహాబలమును చూచి శత్రువులు నీ ముందట వంగి దండము పెట్టుదురు. లోకములోని ప్రజలెల్లరూ నిన్ను పూజింతురు, నిన్ను కీర్తించి స్తుతింతురు, నీ దివ్యనామమును సన్నుతింతురు అని ప్రభు పలికెను. అందరూ సకల జనులారా సకల జనులారా ఆనందముతో ఆనందముతో ప్రభువుని స్తుతింపుడు. ప్రభువుని స్తుతింపుడు. 2 ప్రభు క్రియలను గమనింపుడు. నరుల కొరకు అతడు చేసిన అద్భుత కార్యములను చూడుడు. ఆయన సముద్రమును ఎండిన నేలగా మార్చెను. అందరూ సకల జనులారా సకల జనులారా ఆనందముతో ఆనందముతో ప్రభువును స్తుతింపుడు. ప్రభువుని స్తుతింపుడు. ఆయన సదా పరక్రమంతో పరిపాలనము చేయును. జాతులనెల్లా ఒక కంట కనిపెట్టి ఉండెను.
తిరుగుబాటు దారులు ఎవరిని అతన్ని ఎదిరింపకుందురుగాక. అందరూ సకల జనులారా సకల జనులారా ఆనందముతో ప్రభువుని స్తుతింపుడు. దేవుని పట్ల భయభక్తు గలవారులెల్లరూ విచ్చేసి వినుడు. ప్రభు నాకు చేసిన మేలులను మీకెల్లరకు వినిపింతును. దేవుడు నా మొరను పెడచెవిన పెట్టలేదు, నా ఎడల ప్రేమ చూపుటకు మానలేదు. ఆయనకు స్తుతి కలుగునగాక. అందరూ సకల జనులారా ఆనందముతో ప్రభుని స్తుతింపుడు. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. రెండవ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ, అధ్యాయము 3, పరిశుద్ధ వచనములు 15 నుంచి 18 వరకు. రెండవ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ, అధ్యాయము 3, పరిశుద్ధ వచనములు 15 నుంచి 18 వరకు. మిక్కిలి ప్రియులారా, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడు. మీ యందున్న నమ్మకమును గూర్చి ఎవరేనీ ప్రశ్నించినచో సమాధానమునసుగా సర్వదా సంసిద్ధముగా ఉండుడు. దానిని మర్యాదగా సగౌరవముగా చేయుడు. మీ అంతఃకరణమును నిర్మలముగా ఉంచుకొనుడు. ఏలైనా మిమ్ము ఎవరైనా దూషింతురనుకొనుడు, అప్పుడు క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తనను గూర్చి చెడుగా మాటలాడు ఆ వ్యక్తులు తమ పలుకులకు తామే సిగ్గుపడుదురు గదా. అది దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దానికంటే మంచి చేసినందుకు బాధలు నొందుటయే మేలు. ఏలైనా క్రీస్తు కూడా మృత్యువు పాలయ్యను గదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించెను, దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అట్లు చేసెను. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. ఇది ప్రభువుని వాక్కు. వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషము 14వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు నా పేరట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయనే మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. లోకం ఆయనను చూడదు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను. నేను మీ యొద్దకు వత్తును. కొలది కాలము అయిన పిదప లోకము నన్ను ఎన్నటికీ చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దయచేసి అందరు నిలబడి ఉండండి. అందరూ నిలబడండి. తండ్రి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తు ఎన్నుకున్న మార్గం ఇరుకు మార్గం. క్రీస్తుకి అంటగొట్టిన సిలువ అవమానకరం. ఇలాంటి అవమానకరమైనటువంటి
స్థితి నుండి మహోన్నతమైన స్థితికి ఆ విలువ లేని సిలువ మొద్దుకు ఇచ్చిన గొప్ప ప్రాముఖ్యత క్రైస్తవ రక్షణ ప్రణాళికకి అదొక చిహ్నముగా, గుర్తుగా ఉండిపోయినది. ఆ సిలువ పరిశుద్ధ సిలువగా మనము గుర్తించి పండుగ చేసుకుంటున్నామంటే దాంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించి మనము ఆ రక్షణ ప్రణాళికలో భాగస్థులం కావటానికి ప్రయత్నించాలి, ప్రార్థించాలి. ఆ దిశగా మనల్ని మలుచుకొని జీవించడానికి ప్రయత్నం చేయాలి. నా ప్రియ దైవ ప్రజలారా, క్రీస్తు ప్రభు శాశ్వతమైన విముక్తిని ప్రసాదించే నెలవుగా యేసు బలి రూపుదిద్దుకున్నటువంటిది. నా ప్రేమైనటువంటి దైవ ప్రజలారా, ట్రెంట్ మహాసభ నొక్కి చెప్పిన వాక్కులో సిలువ మ్రానుపై ఆయన పడిన వ్యధలు మనల్ని పవిత్రులు గావించిందని ఆ మహాసభ బోధిస్తుంది. ఎక్కడైతే అవమానకరమైనటువంటి స్థితి ఏర్పడిందో అక్కడ నుండి మనల్ని లేవనెత్తటం, ఆయన రక్తపు బొట్టు తాకిన ఆ అవమానకరమైనటువంటి సిలువకి ఒక విలువ కలిగింది. కాబట్టి మనల్ని పవిత్రులుగా భావిస్తుందని ఆ ట్రెంట్ మహాసభ బోధిస్తుంది. అందుకే శ్రీసభ మన ఏకైక ఆశా నిలయమైన సిలువ అంటూ సిలువను గొప్పగా సన్మానిస్తుంది. నీతిమయ జీవనానికి యేసు హింసల ద్వారా మనము యోగ్యులమయ్యాము. పవిత్రమును ప్రీతికరమును అయిన సజీవ బలి వస్తువుగా సిలువపై తనను తాను యేసు దేవునికి అర్పించుకున్నాడు. ఆయన రక్తం మనలందరినీ పాప పరిహారార్థంగా సాధనమైనటువంటి చిహ్నం. విశ్వాస సంస్కారమైన బాప్తిస్మములో నీతిమైన జీవనం ప్రదానము చేయబడినది. అది దేవుని ధర్మశీలతను మనలో దృఢపరుస్తుంది. ఆ దేవుడే నీతిమయ జీవనం ప్రదానము చేయబడింది. అది దేవుని ధర్మశీలతను, ఆ దేవుడే తన కరుణాశక్తితో అంతరంగంలో మనల్ని నీతిమంతులను చేస్తాడు. దేవుని మహిమ, క్రీస్తు మహిమ శాశ్వత జీవన కానుకగా మనకు అందించబడింది. నా ప్రియ దైవ ప్రజలారా, అందుకే అపోస్తుల చర్యల్లో మనం చక్కగా చదువుకున్నటువంటి మాటల్ని ఒక్కసారి నెమరు వేసుకుందాం. యేసు ప్రభు తన ధోరణిలో ప్రతి ఒక్కరిని ఓ రకంగా దీవిస్తూ బలపరుస్తూ మనల్ని మహోన్నతమైన స్థాయికి లేదా స్థితికి చేర్చటానికి ఆయన ఎన్నుకున్నటువంటి గొప్ప విషయం 8వ అధ్యాయము 5-8 వచనంలో చక్కని మాట. దానికంటే ముందు 4వ వచనం మాట్లాడుతున్నాడు. సమరియాలో సువార్త ఎలా ప్రబోధించబడింది. చెల్లా చెదరైపోయిన విశ్వాసులు సువార్త ఎల్లడలా బోధింపబడుచుండిరి. ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి క్రీస్తును గూర్చి అచ్చటి ప్రజలకు ప్రకటిస్తున్నాడు. ఏమని? ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయములను శ్రద్ధతో వినుచుండిరి. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కనులారా గాంచుచుండిరి. ఇది ప్రబోధం. మన జాలిపూడి గ్రామంలో జాలిపూడి విచారణలో యేసు ప్రభు తన వాక్కును వినిపిస్తున్నది ఎందుకయ్యా అంటే, ఒక గొప్పనైనా
ప్రతిరూపాలుగా మనం దీవించబడ్డాం. గొప్పనైనా విశ్వాసులుగా ఎంపిక చేయబడం, గొప్పనటువంటి సాక్షులుగా మనం పిలువబడినాం. అయితే మన జీవితంలో ఆ సువార్త ఎలా ప్రభావితము చేస్తుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. నా ప్రియ దైవప్రజలారా, పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనం మనం విని ఉన్నాం. మీ హృదయములందు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుకొనుడు. మీ అందున్న నమ్మకమును గూర్చి అగరా నేను మళ్ళీ చెప్తాను. మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఎలా ప్రతిష్ఠించుకుంటావు? క్రీస్తు ప్రభువుని నువ్వు కళ్ళారా చూడాల, చూసినా నువ్వు తట్టుకోలేవు. కానీ ఆయన ప్రతినిధుల ద్వారా, ఆయన బోధకుల ద్వారా, ఆయన అపోస్తల ద్వారా, ఆయన శిష్యుల ద్వారా మనకు వాక్కు అనుగ్రహించబడింది, వాక్కు వినిపించబడింది, వాక్కు ప్రబోధించబడింది. ఆ వినిపించిన వాక్కుని పదిలపరచుకోవాలి. ఎప్పుడైతే ఆ వాక్కును పదిలపరచుకుంటున్న నమ్మకమును గూర్చి ఎవరిని ప్రశ్నించినచో సమాధానం నొసగి సర్వదా సంసిద్ధముగా ఉండు. సమాధానం వసడానికి సర్వ సంసిద్ధులుగా ఉండండి అని పేతురు గారు తన లేఖలో రాస్తున్నాడు. కానీ ఇక్కడ నేను చెప్తున్నాడు ఏంటంటే, సంసిద్ధులై ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు వాక్కుని మీరు నిలబెట్టుకొని ఉన్నారు, ఆ వాక్కుకు మీరు కట్టుబడి ఉన్నారు, ఆ వాక్కై మీరున్నారు. కనుక తప్పనిసరిగా మీ నోటి నుండి, మీ హృదయం నుండి ఆయన సత్యపూరిత వాక్కుకి సమాధానాలు చెప్పటం జరుగుతూ ఉంటుంది. నా ప్రేమ దైవ ప్రజలారా, 16వ వచనములో ఒకసారి విందాం. మర్యాదగా సగౌరవము చేయుడు, మీ అంతఃకరణమును నిర్మలముగా ఉంచుకోకుండా అంశుద్ధి. నేను అభిషక్త గురువులు, మఠకన్యలు, ఉపాధ్యాయ ఉపదేశులు, దైవ ప్రజలు ప్రతి ఒక్కడు ఏదో రకంగా సాతాను శోధనకి మోసపోతాడు. సాతాను ఎలా శోధిస్తుందో మనం విన్నాం కదా. సృష్టి గ్రంథం 3వ అధ్యాయంలో 9వ వచనం అనుకుంటా, చదువురా. ఆది కాండం. నరుని బయటికి పిలిచి ఓయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని కావున భయపడి దాగుకొంటిని అనేను. చూసారా, తప్పు చేసినప్పుడు ఎంత భయం ఉంటుందో. దిశములతో దిగంబరుడుగా ఉన్నాడు అంటే దేవుని వాక్కులు ఆయన ఏమంటారు? అంతఃకరణ శుద్ధి కలిగి, త్రికరణ శుద్ధి కలిగి, హృదయములో వాక్కును ప్రతిష్ఠించుకొని సగౌరవముగా, మర్యాదపూర్వకముగా మనం జీవిస్తే నువ్వు ఎవడికి భయపడలేవు. మనం చాలాసార్లు వినుంటాం, ఆయన మొండోడురా బాబు, ఆయన ఎవడు మాట వినడు. ఎందుకు? వాడు కరెక్ట్గా జీవిస్తున్నాడు కాబట్టి వీడి మాట వాడి మాట విని కృంగిపోయే ప్రసక్తి లేదు. త్రికరణ శుద్ధి కలిగి ఉన్నాడు. చదువున్నాడు ఇంకా సృష్టి గ్రంథం ఆది కాండం. అంతటా మానవుడు తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నీవు దిశములతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నీవు దిశములతో ఉంటివని దేవుడు అడుగుతున్నాడు. ఎవరు చెప్పాడు నీకు? నేను తినవలదని చెప్పిన పండును నీవు తింటివా? అంటే నేను చెప్పిన మాటను నీవు ధిక్కరించావా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు పండునిచ్చెను. నేను దానిని తిన్నాను. ఆగునానా, మోసపోవటం అంటే ఇదే. ఇప్పుడు మీ కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు నీకు, నీ సతీమణికి, నీ బిడ్డలకే తెలుసు.
బయటికి ఎలా పొక్కింది అది? నీకు, నీ సతీమణికి లేదా నీ సతీమణి నీకు మాత్రమే తెలుసు జరిగినటువంటి సమస్య ఏంటో. బయటికి ఎలా వచ్చింది? నువ్వన చెప్పి ఉండాలా, నీవన చెప్పి ఉండాలా, నీ పిల్లలను చెప్పి ఉండాలా. లేకపోతే లేనిపోని అనుమానాలతో మిమ్మల్ని అనుమానించి మీ గురించి అయినా మాట్లాడుండాలి ఎవడనొక్కడు. కానీ మీరే ఖచ్చితంగా ఉంటే పుట్టగొడుగులా పుట్టుకొచ్చినటువంటి ఆ మాటలు నిన్ను తొనకనివ్వవు, స్థిరపరుస్తూ ఉంటాయి. ఎందుకంటే అంతఃకరణ శుద్ధి కలిగి నీ కుటుంబాన్ని నువ్వు నిర్మించుకుంటున్నావు. ఏది రహస్యంగా ఉంచాలనో, ఏది గోప్యంగా ఉంచాలనో, ఏది పవిత్రంగా ఉంచాలనో, ఏది బాధ్యతగా ఉంచాలనో తెలవనప్పుడు జరిగినటువంటి పరిస్థితి అవమానం ఇక్కడ జరిగింది. అవ్వ ఆదాముల కుటుంబంలో శోధన, ఈ శోధనలు మనకు వస్తూ ఉంటాయి. వీటిని మనం తట్టుకోవాలి. వీటిని తట్టుకోవాలంటే వినయముతో కూడిన, శ్రద్ధతో కూడిన, బాధతో కూడిన ప్రార్థనలో బలపడాలి. ప్రేమ బిడ్డలారా, లేకపోతే జీవితం అధోగతి పాలవుతూ ఉంటుంది. మిమ్ము ఎవరైనా దూషించురనుకొండ్రు, అప్పుడు క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన గూర్చి చెడుగా మాట్లాడు ఆ వ్యక్తులు తమ పలుకులకు తామే సిగ్గుపడతారు. మీ మీద నిందలు మోపారు చూసినావా, వాడు సిగ్గుపడతాడు. మిమ్మల్ని అవమానంగా మాట్లాడు చూసినావా, వాడు సిగ్గుపడతాడు. మీ మీద లేనిపోయి నిందలు మోపారు చూసినావా, వాడు సిగ్గుపడతాడు. కానీ మీరు నిలబడతారు. ఎప్పుడు నిలబడతారు? మీ హృదయము నందు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుకున్నప్పుడు. స్వార్థంతో కూడినటువంటి జీవితాలు ఎదురుపడుతూ ఉంటాయి. మనం నిలబడాల. క్రైస్తవుడు అంటే నిలబడేవాడు, క్రైస్తవుడు అంటే సాక్ష్యం ఇచ్చేవాడు, క్రైస్తవుడు అంటే ప్రార్థనాపరుడు, క్రైస్తవుడు అంటే సమైక్యత కోసం నిలబడేవాడు. అందుకే చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు. ఇతరుల చెవులు మీరు కొరకొద్దు, మీ చెవులు ఎవడు కొరకుండా చూసుకోవాలి. అదే క్రైస్తవ లక్షణంలో గొప్పనటువంటి మాటలు. నా ప్రేమ దైవప్రజలారా, ఇక్కడ మనం మాట్లాడుతున్నాడు. మన మాటల్లో, కుటుంబ జీవితంలో పేదల పట్ల మనం దయతో, సమాజ సేవ పట్ల బాధ్యతతో, విశ్వాసంతో నిలబడి ఉండాలి నా ప్రియ దైవప్రజలారా. అందుకే ఈ 6వ పాస్కా కాలపు ఆదివారం రోజున ప్రేమ లేని విధేయత భారమవుతుంది. విధేయత లేని ప్రేమ కేవలము భాగోద్వేగముగా మిగులుతుంది. కానీ ప్రేమ మరియు విధేయత కలిసినప్పుడు క్రైస్తవ జీవితం ఆనందమవుతుంది. ప్రేమ మరియు విధేయత ఇవి కుటుంబాలకు కావాలి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు విన్నారు కదా. దేవుణ్ణి ప్రతిష్ఠించుకోకుండా దేవుణ్ణి ధిక్కరించినటువంటి ఆ ఆదాముకి బట్టలు ఊడిపోయినాయి, అవ్వకి రానిపోని శిక్ష విధించబడింది, ఆ సాతానుకి శిక్ష విధించబడింది. నీవు పొట్టతో ప్రాకుతూ మట్టి తిని నీ పొట్ట నింపుకొని జీవిస్తావని శపించాడు దేవుడు. ఎందుకంటే నా పవిత్రమైన కుటుంబాన్ని మోసపూరిత మాటలతో చెడగొట్టావు కనుక. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. నేను చాలాసార్లు నా ప్రసంగాల్లో చెప్తున్నాను చాలామందికి ఈ మధ్యలో, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆలోచనలపై జాగ్రత్త వహించండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు చెలరేగుతున్న ఆలోచనలపై జాగ్రత్త వహించండి. మీరు 10 మందితో ఉన్నప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎందుకంటే మనం మాట్లాడే మాట వెముకను విర్రగొడుతుంది, కుటుంబాన్ని విర్రగొడుతూ ఉంటుంది, సమాజాన్ని విర్రగొడుతుంది, విప్లవాలు రేవరెత్తుతుంది, అశాంతిని క్రియేట్ చేస్తుంది. అందుకే పరిశుద్ధ లియో పాపు గారు మనందరికీ పిలుపునిచ్చారు, దయచేసి శాంతి కొరకు ప్రార్థించండి,
సమైక్యత కొరకు ప్రార్థించండి, యుద్ధాలు ఆగేలాగున ప్రార్థించండి. చిన్న బిడ్డలు, యువతి ఒకరు, వృద్ధులు, పెద్దలు చనిపోతున్నారు, సమస్తము నాశనం అవుతుంది. మీరు ప్రార్థించండి, చెడు మాటలు వినబాకండి, చెడు పనులు చేయబాకండి. క్రైస్తవుడు అనేవాడు క్రీస్తును మీ హృదయలో ప్రతిష్ఠిస్తున్నారు కనుక మీరు జీవించండి సెలవిస్తున్న నా ప్రేమంటూ ఈ దైవ ప్రజలారా. పునీత బేసిల్ గారు చక్కని మాట మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా మనం పరలోక రాజ్యానికి తిరిగి నడిపించబడుతున్నాం, దేవుని పిల్లలుగా చేయబడుతున్నాం. పరిశుద్ధాత్మ కేవలము శక్తి కాదు, పరిశుద్ధాత్మ కేవలము శక్తి కాదు, అది మనలో నివసించే దేవుడు. గట్టిగా చప్పుడు కొట్టండి. పరిశుద్ధాత్మ మనలో నివసించే దేవుడు నా ప్రేమంటి ప్రజలారా. 17వ వచనం చదువునా? పేతురు రాసిన మొదటి లెక్క 3వ అధ్యాయం 17వ వచనం. అదే దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దానికంటే మంచి చేసినందుకు బాధలు నొందుటయే మేలు. ఇక్కడ అర్థమైందా? తప్పు చేసి దెబ్బలబడి జైల్లో ఉంచబడడానికంటే తప్పు చేయకపోయినా నువ్వు శిక్షకు బలైనవు అనుకో, నువ్వు గొప్పవాడి. ఇది క్రైస్తవత్వం బోధించే బోధన. అంటే తండ్రి గారా మాకు చీము నెత్తురు లేదా? ఉంది, అది చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది? యేసయ్యను నువ్వు ధరించావు గనక, యేసయ్య వాక్కు నువ్వు స్వీకరించావు గనక, యేసయ్య కోరుకున్న రీతిగా ప్రార్థనాపరుడి కనుక, సత్యానికి సాక్ష్యం ఇచ్చే సాక్షివి కనుక హక్కులు హరించబడుతున్న తరుణం ఇది. కానీ ధర్మం పాటించే సమయం కూడా ఇదే. అందుకే నా ప్రియ కథోలిక క్రైస్తవ సంఘమా, ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దానికంటే మంచి చేసినందుకు బాధలు నందుటయా ఎంతయో మేలు అని మనకు బోధించబడుతున్నది. 12వ వచనం చదువురా, 3వ అధ్యాయంలో. ఏలనా మంచి వారిని దేవుడు కనిపెట్టుకొని ఉండును, వారి ప్రార్థనలను ఎల్లవేళ ఆలకించును. కానీ దుష్టులకు దేవుడు విరోధి అగును. మంచి వారిని ఎప్పుడు కంట కనిపెట్టుకుంటాడు. నీ రాకపోకలయందు నిన్ను సురక్షితంగా కాపాడుకుంటాడు. అందుకే ఆయన ఏమంటాం? నమ్మదగిన దేవుడవోయా. ఎన్నో ఎన్నో రోజులు, ఎన్నో ఎన్నో రాత్రులు వేచి తిని ప్రభు నీ కోసమే, ఎంతో ఆశగా ఎంతో ధ్యాసగా వేచి తిని ప్రభు నీ కోసమే, ఎన్నో ఎన్నో రోజులు. వీళ్ళలాగా గురువుగా ఉన్నప్పుడు, యవ్వన గురువుగా ఉన్నప్పుడు, ఒకరోజు నిద్ర పట్టకపోతే 12 గంటల రాత్రి లేచినప్పుడు ఈ భావన వచ్చింది. పాటగా రాశాను, కంపోజ్ చేశాను, పాడిపించాను. దేవుని కోసం బిడలారా, కన్యాస్త్రీలారా నిలబడాలా, తరులారా నిలబడాలా. ఆవేశానికి గురి కావద్దు. క్షణ ఆవేశం జీవితాలని నాశనం చేస్తుంది. కోపం వచ్చినప్పుడు ఒకటే పని చేయండి, నిప్పు రవణన్న నోట్లేసుకోండి, ఉప్పు రవణన్న నోట్లేసుకోండి, 5 or 6. కోపం వచ్చినప్పుడు నిప్పు రవణన్న నోట్లేసుకోండి, ఉప్పు గల్లన్న నోట్లేసుకోండి, ఏదో ఒకటి చేయండి. కానీ ఆవేశానికి గురి దాసం చేయబాకండి ఆవేశంతో. సిలువకున్న విలువ అదే. మరి ఈరోజు దొంగలకు దోపిడిగాన్లకు కొట్టబడినడు సిలువ, కానీ యేసయ్య కూడా దాన్ని ఆలింగనం చేసుకున్నాడు, దాన్ని పునీతం చేశాడు తన రక్తంతో. మనం కూడా పునీతం చేయబడుతూ ఉంటాం. ఎప్పుడు ఆ యేసయ్యను మనలో నింపుకున్నాడు. నేటి ప్రపంచం భయం, హింస, విభజనలు, నిరాశతో నిండిపోయింది. ఇలాంటి లోకములో క్రైస్తవులు ఆశకు సాక్షులుగా ఉండాలి. పేతురు చెప్పింది గమనించండి. సౌమ్యతతో, గౌరవముతో, శుద్ధి మనస్సాక్షితో సాక్ష్యం ఇవ్వాలి. కడుపులో లేనిది కౌగులించుకుంటూ వస్తుందా? ఏం అత్తమ్మ బాగున్నావా?
ఇది ఎందుకు వచ్చింది మా ఇంటికి ఈ రోజున? మామయ్య గారు మీరు భోజనం చేశారా? నువ్వు పెడితే కదా ఆయన చేసేది భోజనం పెట్టక వారం రోజులు. బిడ్డలారా, నాకు బాధ ఇక్కడనే. మనమే కనుక నిలబడితే యావత్ ప్రపంచాన్ని శాసించవచ్చు. చాలామంది ఉంటారు, జాగ్రత్త, కాసుకొని ఉంటారు, జాగ్రత్త. అందుకే ఆయన మెలకువ కలిగి ఉండండి, చురుకుదనం కలిగి ఉండండి, నిప్పు రవ్వలాగా ఉండండి, చెకముకు రాయిలా ఉండండి జీవితంలో. అందుకే దేవుడు ఈరోజు మనం పిలుస్తున్నాడు ఉంటుంది. పునీత పౌలు గారు ఇలా రాస్తున్నాడు, ఈ కాలములో మనుషులు బోధకుల కంటే సాక్షులను ఎక్కువగా వింటారు. ఇది వాస్తవం. ఓడు విడగొట్టే బోధ చేస్తాడు, ఇంకోడు పడగొట్టే బోధ చేస్తాడు, ఇంకోడు నిర్మించే బోధిస్తాడు. పడగొట్టే బోధకే ఎక్కువ మంది పడిపోతారు, నిలబెట్టే బోధకుడిని ఎవడు పట్టించుకోడు. ఆయనేంద్ర అట్నే చెప్తలేరా అని ఇంకా దానికి మసాలా రాస్తారు. జాగ్రత్త, మోసపోకుడి. మా అమ్మగారు బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఆ ప్రసంగాన్ని, మీరు కూడా ఎంజాయ్ చేయండి. మసిపూసి మరడగా అంటాం కదా, అట్లా వస్తారు. జాగ్రత్త. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఉంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా దివ్య బలి పూజలో, దేవుని వాక్కులో, విశ్వాస సంఘములో ఎక్కడైతే 2 లేక 3 కలిసి ఆయన పేట ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని ఆయన మాటిచ్చాడు. మాట ప్రకారం ఉంటాడు. ఇక్కడికి వచ్చింది శకశకలతోటి ఒకరితో ఉంటాను కాదు, ఇక్కడ వచ్చింది మనం తెలుసుకొని జీవించడానికి. నువ్వు ఒక్కడివే అంటారు నన్ను చాలామంది. అవును, ఒక్కడనే. 1,00,000 మందితో సమానంగా ఉండాలి మనం. ఒక్కడివైనా అందరి కన్నీళ్లకు నీ భుజము ఆసరగా ఉండాలా. భరోసా ఇచ్చే భగవంతుని సేవకుడుగా నిలబడాలా. ప్రేమ దేవుని బిడ్డలారా, 2వ వాటికన్ మహాసభలో గౌదియం ఎక్స్‌ప్రెస్ పత్రం ప్రకారం మానవుని సంతోషాల్లోనూ బాధల్లోనూ క్రీస్తు మనతో నడుస్తాడు అని చెప్తున్నాడు. మానవుని సంతోషములోను కష్టములోను క్రీస్తు మనతో నడుస్తాడు అని బోధన చేస్తూ ఉంది నా ప్రియ దేవుని ప్రజలారా. కాబట్టి ఈస్టర్ విశ్వాసం అంటే కష్టాల్లో కూడా క్రీస్తు సజీవుడని నమ్మడం. ఆయన అందుకే అన్నాడు కదా, భారము చేయాల్సిన సమస్త జాలిపుడి ప్రజలారా రండి, నా కాడి సులువైనది, నా బరువు తెలియదు, మీరు నా నుండి నేర్చుకోనండి. నేను మోసిన మీకోసం సిలువని, మీరు నా నుండి నేర్చుకోనండి. ఏం నేర్చుకుంటున్నాం? తప్పించుకోబోయే రకమా లేదా నిలబడే రకమా? ఈరోజు దేవుని వాక్కు మనల్ని ప్రశ్నిస్తుంది. నా ప్రేమ కార్యాలలో కనిపిస్తుందా లేదా? పరిశుద్ధాత్మ నడిపింపుకు నేను తెరవబడి ఉన్నానా లేనా? నా జీవితం క్రైస్తవ ఆశకు సాక్ష్యంగా ఉందా లేదా? నా కుటుంబంలో మరియు నా సంఘములో నేను శాంతిని ఆనందానికి కారణమవుతున్నానా లేదా గొడవలకి విడిగొట్టడానికి కారణమవుతున్నానా? ఇతరులు నాలో క్రీస్తును చూస్తున్నారా, నేను ఇతరుల్లో కూడా క్రీస్తును చూస్తున్నానా లేదా అని ప్రశ్న వేసుకునే తరుణం ఈ తరుణం. కనుక నా ప్రియ దైవప్రజలారా, మరొక చక్కని మాటతో మనం ప్రసంగాన్ని ముగించుకుందాం. ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడు. దేవుడు మిమ్మల్ని పిలిచింది తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపించలేదు. తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవుని అందే తన నమ్మకం ఉంచెను. మనము పాపులకు మరించుని నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువ మ్రానిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందితిరి. మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలను రక్షకుడును కాపురినగు యేసు యొద్దకు మీరు మళ్ళీ రండి అంటూ పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 23-25 వచనాలు మనకు సెలవిస్తున్నాయి. చేతులు జోడించి కళ్ళు మూసుకొని తళ్ళు వంచి ఆయన యొద్దకు వస్తాం, ఆయనతో జీవిస్తాం. ఆమేన్. మొదటిది,
రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది, పరలోకమునకు భూలోకమునకు కర్త ఎవరు? ఎందరు సర్వేశ్వరులు? సర్వేశ్వరు త్రిత్వమై ఉండటకు అర్థమేమి? ఆ ముగ్గురు వ్యక్తుల పేరేమిటి? పిత సర్వేశ్వరుడా, పుత్రుడు సర్వేశ్వరుడా, పవిత్రాత్మ సర్వేశ్వరుడా. ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు సర్వేశ్వరులా లేక ఒకే సర్వేశ్వరుడా? ఈ ముగ్గురు వ్యక్తులు ఎందువలన ఒకే సర్వేశ్వరుడై ఉన్నారు? అంటే కొల్లేరు సరస్సులో బాగా చేపలు తిన్నారా? మళ్ళీ చెప్పండి. ఈ ముగ్గురికి ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి, ఒకే దైవ స్వభావము ఉండటం వలన ఈ ముగ్గురు వ్యక్తులు వీరులందరూ శక్తి, మహిమ మొదలైన లక్ష్యంలో భేదము కలదా? ఈ ముగ్గురు వ్యక్తులు వీరిలో ముందటి వ్యక్తి వెనకటి వ్యక్తి ఉన్నారా? ఎందువలన లేరు? సర్వేశ్వరుని యొక్క ముఖ్య లక్షణములు ఎన్ని? మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది. జ్ఞాన స్నానం అనగా ఏమి? జన్మ పాపము, జన్మ పాపం ఎట్లా పరిహారం అయిపోవును? జన్మ పాపము ఎట్లా పరిహారం అయిపోవును? అది జ్ఞాన స్నానము చేత మాత్రమే. రైట్. భద్రణభ్యంగం అనగా ఏమి? మోక్షం పొందుటకు ఏమి చేయవలేను? వేద సత్యమును విశ్వసించు, పాపము కట్టుకొనక పుణ్యక్రియలు చేయవలయను. అది నేర్చుకోలేదు కదా, అమ్మగారు నేర్పించలేదు కదా, కానీ మీకే రావట్లేదు కదా. సరే, లైన్లో ఉండండి. కంగ్రాచులేషన్స్. మీరందరూ కూర్చోండి అమ్మా. విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవమును జ్ఞానము దయచేయమని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుడు. సమాధానం మీతో ఉండగాక. పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుడు. సమాధానం మీతో ఉండగాక.
ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము అర్పించు ఈ బలి అర్పణముతో పాటు మా విన్నపములను కూడా మీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యములను ఉపయుక్తముగా జీవితముగాక. మా ప్రభువైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లించుట మా పాస్కయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వాసము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు మేము స్తుతించు పరలోక శక్తులను దూతల దళముతో నీ మహత్వము నిరతము పాడుట ఎట్లనగా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాల కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసేవను జ్ఞాపకముచ్చుకొనము. మా లియో జగద్గురువును, మా చేరో పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్.
మనకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాప నుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. నేలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపను భరించిన క్రీస్తు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందుదును. జ్ఞాపకార్థమే ప్రభు, నీ దివ్య సప్రసాదము. రండి రండి స్వీకరించుదా, మోదముతో ఆరగించాత్మాహారం. రండి రండి స్వీకరించుదా, మోదముతో ఆరగించాత్మాహారం. నీ జ్ఞాపకార్థమే ప్రభు.
సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానం ద్వారా నీవు మమ్ము నిత్య జీవితంలోనికి చేర్చితివి. పాస్కా బలి ఫలము మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు మీ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను ఆచరించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. విశిష్ట ఆస్తులకై మీ శరము వంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. తన జనితైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తవరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మేము దీవించి ఆనందింప చేయునుగాక. ఆమేన్. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వత మాకు స్వాతంత్రమును బహుమతిని ఒసగిన ప్రభువు స్వర్గ జీవితము కూడా మేము వారసులను చేయునుగాక. ఆమేన్. మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొంది అతనితో ఉత్థానమైతరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకున్న మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించు స్వర్గ గృహమునకు క్రీస్తు ఐక్యమై ఉందురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి ఆశ్రయించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించుడు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన దైవ ప్రజలారా, ఈరోజు అంతర్జాతీయ మహిళా మదర్స్ డే సందర్భముగా మీ అందరికీ అమ్మల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొట్టమొదటిగా త్రిత్వేక దేవునికి వందనాలు అర్పిస్తూ అందరూ గట్టిగా తప్పులు కొట్టండి. త్రిత్వేక సర్వేశ్వరునికి మరియు మన జాలుపూడి మాత ఫాతిమా మాత పండుగ రోజున ఆ తల్లికి కూడా మరియ తల్లి మన మధ్యలో చేసిన గొప్ప ఘనకార్యములకు ఆ తల్లికి వందనాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి గట్టిగా తప్పులు కొట్టండి. ఈరోజు మనందరికీ ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. మన ప్రియతమ పూజ్యులు గౌరవనీయులైనటువంటి మహాఘనత వహించినటువంటి శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారు మన విచారణకు ఈ వారములోనే 3 రోజులు వచ్చి మన కొరకు దివ్య పూజాబలు సమర్పించి మనను దీవించి, మరి ముఖ్యంగా ఈరోజు మన జాలుపూడి పండుగ సందర్భముగా మన గ్రామమునకు మన విచారణకు వచ్చి పూజ సమర్పించి దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి మహాఘనత వహించినటువంటి జయరావు పొలిమేర తండ్రి గారికి మన విచారణ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ ఎక్సలెన్సీ. ఈరోజు మనకి ఒక సర్ప్రైజ్. తండ్రి గారు పుట్టింది ఈరోజే. ఆ తండ్రి గారు వారి యొక్క తల్లిదండ్రులు గౌరవనీయులు అయినటువంటి పొలిమేర యోపు గారు మరియమ్మ గారికి జన్మించినటువంటి గొప్ప సంతానము ఈ యొక్క పొలిమేర జయరావు తండ్రి గారు. మన జాలిపూడిలో ఆయన బర్త్డే జరుపుకోవటము చాలా సంతోషకరము. ఇప్పుడు కోయరు గ్రూపు తండ్రి గారికి దేవుడు 1000 సంవత్సరాలు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ప్రార్థన చేసుకుంటూ బర్త్డే విషెస్ను తెలియజేస్తాము.
నువ్వు లక్కీ. స్పూన్తో పట్టురా. గట్టి తప్పు కొట్టండి. వెరీ గుడ్. అందరూ ఒక మాట చెప్పండి, నేను చెప్పిందని చెప్పండి. వీవా వేసుకోవో పొలిమేరా. తండ్రి గారండి, తండ్రి గారా, మీకు చిన్న సన్మానము. సంఘ పెద్దలు ముందుకు రండి. తోడు నీవై ఈ లోక శ్రమలలో మా తోడు రావా. కల్వరి గిరిపై ప్రభు తోడు నీవై ఈ లోక శ్రమలలో మా తోడు రావా. భూలోక రాజ్ఞిగా ప్రార్థించు మాకై, భూలోక రాజ్ఞిగా ప్రార్థించు మాకై, పరలోక రాజ్ఞిగా చేర్చుము ప్రభుని, పరలోక రాజ్ఞిగా చేర్చుము ప్రభుని. ఆవే మరియా. ఈ నెల 23వ తారీఖు నుండి మన జాలుపూడి విచారణకు నూతనముగా విచారణ గురువులుగా రెవరెండ్ ఫాదర్ అమన్ రాజు గారు, బిషప్ గారు అపాయింట్మెంట్ చేశారు కనుక ఫాదర్ గారిని మన సంఘము తరపున ఆహ్వానిస్తూ అందరూ కూడా గట్టిగా తప్పుడు కొట్టండి. గట్టిగా మీరందరూ కూడా ఫాదర్ గారికి నాకే విధముగా అయితే సహాయ సహకారాలు చేసే ఇచ్చి ఉన్నారో, ఈ జాలుపూడి విచారణ చాలా చాలా పురాతనమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి గురువుల ఎడల, బిషప్ గారి ఎడల భయభక్తులు కలిగినటువంటి ఒక ఏలూరు మేత్రాసంలోనే ఒక గొప్ప విచారణని నేను నిజముగా అందరి ముందు బాహాటంగా చెప్పగలను. ఈ విశ్వాసాన్ని ఇప్పటి వరకు మంచిగా ముందుకు తీసుకుని వెళ్ళారు. రాబోయే కాలంలో కూడా ఇంకా మీ విశ్వాసంలో ఫాదర్ గారికి సహకరిస్తూ మీ విశ్వాసంలో బలపడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ షాల్వాతో నేను మోజెస్ ఫాదర్ గారు ఆయనకి సన్మానిస్తాము. పూజ్య తండ్రి గారు, అమ్మగారులు, ఫాదర్ మా అన్న తోటంతోని, ఫాదర్ మోజెస్, సంఘ పెద్దలు, యువకులు, విశ్వాసులారా, సో నేను చాలా సంతోషంగా అంటే బిషప్ గారికి నా మాదున్న నమ్మకంతో చక్కగా తయారు చేసే జాలిపూడి ప్యారిష్ బెస్ట్ అని చెప్పి
ప్రశాంతంగా ఉండొచ్చు. అంటే గురువుగా ప్రశాంతంగా ఉన్న ప్యారిషు నాకు మొట్టమొదటిగా వచ్చింది జాలిపూడే. కాబట్టి చాలా సంతోషంగా మీ విచారణ నేను వస్తూ ఉన్నాను. నాది ప్రణాళికలు లేకపోతే ప్లాన్లు ఉండవు. ప్రార్థనలో దేవుడు ఎలా నడిపిస్తే అలా నడవడమే నా పని. నేను ప్రార్థనలో ఉంటాను, మిమ్మల్ని కూడా ప్రార్థనలో నడిపిస్తాను. ప్రార్థనలో మీకు ఎలాంటి లోటు లేకుండా చేయడమే నా పని. రెండోది పిల్లల విద్య, పిల్లల చదువు విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకుంటా. అదేవిధంగా యువకుల విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటా. ఎందుకంటే మన దేవాలయానికి సంఘానికి యువకులు చిన్నపిల్లలే ప్రధానమైనటువంటి స్తంభాలు. వాళ్ళు కరెక్ట్గా ఉంటే సంఘం అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. అయితే ఇక్కడ సంఘ పెద్దలు చాలా బాగా నడిపిస్తారని విన్నాను. ఇంకా సంఘ పెద్దలు ఏం చెప్తే అదే నేను చేస్తా, నేనేం చెప్తే అదే సంఘ పెద్దలు కూడా చేయాలి. సో ఈ మరి తండ్రి గారు చాలా నమ్మకంతో ఇక్కడ వేసారు. మరి తప్పకుండా బాగానే చేస్తానని మీకు వాగ్దానం ఇస్తూ నా గురించి ప్రార్థన చేయండి. మీ గురించి నాకు తెలిసిన కాడి నుంచి ప్రార్థన చేస్తున్నా. చాలా సంతోషం. మీ అందరికి ఆకలి అవుతుంది, నాకు కూడా అవుతుంది. ఫాదర్ గారు చాలా చక్కగా తన బాధ్యతను నిర్వహించి ఇంకొద్దిగా దగ్గరకు వచ్చాడు. నాకు అక్కడ కూడా నాకు చాలా పని ఉన్నది కనుక మీ ఫాదర్ కొరకు బాగా ప్రార్థించండి. ఆయనకు మంచి ఆరోగ్యమును ఆయుష్ అనుగ్రహించాలని ప్రార్థించండి. మీ అందరి సముఖంలో మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా చక్కగా చూసుకున్నారు మా ఫాదర్ గారిని. మీరు అలా చూసుకున్నందుకు మరొకసారి మీ కృతజ్ఞతలు. ఉపాధ్యాయ ఉపదేశాలకు కూడా మరి సిస్టర్లకు కూడా నేను ఆశీస్సు తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలు, యువతి కూడా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు తండ్రి గారు మన విచారణ గురువును సన్మానిస్తారు. అందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి గట్టిగా తప్పుడు కొట్టండి సంఘస్థులందరూ కూడా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.